హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దీపావళి వస్తుంది కదండి. ఇంటి అంతా దీపాల వెలుగు, తీపి వాసన, ఆనందం నిండిపోతున్నాయి. ఇవాళ మనం ఆ ఫెస్టివల్ మూడ్లోనే 2 రకాల స్వీట్ చేయబోతున్నాను. ఒకటి మోతీచూర్ లడ్డు మరియు మైసూర్ పాక్ అండి. రెండు ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఫెస్టివల్ టైంకి కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా అండి. ముందుగా మోతీచూర్ లడ్డు కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్పూన్తో అన్నా ఇలా విస్కర్తో అన్నా ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ బ్యాటర్ని వేసుకోవాలి. 2 వైపులా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిల్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద బాండీ పెట్టి 2 కప్పుల వరకు పంచదారని వేసుకోవాలి. అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పంచదార మొత్తం కరిగి లైట్ తీగ పాకం వచ్చాక 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టిన మిశ్రమం వేసుకోవాలి. స్టవ్ని స్లిమ్లో ఉంచి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. ఇలా దగ్గర పడుతుంది అన్నప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని 3 టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజను కూడా యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కాజు ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇది పూర్తిగా చల్లారాక మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలాగా చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. శనగపిండిని పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని జల్లెడతో జల్లించుకోవాలి. నేను ఆల్రెడీ జల్లించానండి. ఇలా జల్లించడం వల్ల ఉండలు లేకుండా పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలోకి 1/2 కప్పు నెయ్యిని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ మొత్తం కరిగి తీగపాకం రానివ్వాలి. ఇలా తీగపాకం వచ్చాక ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. దగ్గర పడుతుంది అన్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ ఉండాలి. అలా 1/2 కప్ వరకు నెయ్యి పడుతుంది. ప్యాన్ నుండి ఈ మిశ్రమం సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని అందులో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. 1/2 అవర్ పాటు అలా ఉంచి చల్లారిన తర్వాత మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. చూసారు కదండి, మన దీపావళికి స్పెషల్ 2 స్వీట్స్ రెడీ అయిపోయినాయి. మోతీచూర్ లడ్డు మరియు మైసూర్ పాకు 2 ఇంట్లోనే చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఇవాళే ట్రై చేయండి. ఎలా వచ్చిందన్నది నా కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.